హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టిటి ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రికైతే భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయండి. సో మన ఏపీ తీరానికి వాయుగుండం అయితే చేరింది. సో ఈ వర్షాలు అనేవి మనకు ఏ జిల్లాలో కురుస్తాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాయుగుండం అనేది ఏర్పడింది కాబట్టి సో దీని కారణంగా మనకేంటంటే ఈరోజు రాత్రి కానివచ్చు, రేపు కానివచ్చు వర్షాలు అనేది తీవ్రంగా అయితే ఉంటాయండి. ముఖ్యంగా ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయని చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లా కానివచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా కానివచ్చు, అలాగే కాకినాడ కానివచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేసి విజయవాడ, విశాఖపట్నం కానివచ్చు, అలాగే మనకు ఈ ఏలూరు జిల్లా కానివచ్చు. సో ఈ జిల్లాల్లో ఏంటంటే మనకు వర్షాలు అయితే భారీగా అయితే ఉంటాయని చెప్పేసి మన యొక్క అమరావతి వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. అలాగే ఈ జిల్లాల వాళ్ళకు ఎవరైతే ఉన్నారో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారో అలాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో అలాంటి వాళ్ళు సురక్షిత కేంద్రాలకు వెళ్ళాలని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. అలాగే మనకేంటంటే ఈ జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి స్కూల్స్ కానివచ్చు, కాలేజెస్ కానివచ్చు ఒక 2 రోజుల సెలవులు అయితే ప్రకటించారండి. తప్పనిసరిగా ప్రజలు జాగ్రత్తగా ఉండండి. సో ఈ 2-3 రోజుల వరకు అయితే వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి మన యొక్క అమరావతి వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది. తప్పనిసరిగా జాగ్రత్తలు అయితే పాటించండి. సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.